నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి. దాటిన జనరేషన్ అక్కడ ఎర్ర సముద్రం దాటిన జనరేషన్ కంప్లీట్గా డిఫరెంట్. వీరికి దేవుని యొక్క అనుభవాలు తక్కువ. వాళ్ళ పూర్వీకుల నుంచి కొన్ని సాక్ష్యాలు విన్నారు. ఆ ప్రయాణంలో మేబీ చిన్న చిన్న అనుభవాలు వాళ్ళు పొందుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ వారికి దేవుడు సెలవిస్తా ఉన్న మాట ఏంటి అంటే, యెహోషువను పిలిచి 3 విషయాలు వాళ్ళకి సెలవిస్తా ఉన్నాడు. అందులో ఒక మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడి, కాన్సక్రేట్ యువర్ సెల్స్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. రెండవ మాట, క్యారీ ది ఆర్క్ ఆఫ్ కోవెనెంట్, మందసమును ఎత్తుకొని. మూడవ మాట, గో హెడ్ ఆఫ్ ద పీపుల్, వారి ముందు నడువుడి. 3 మాటలు. ఫస్ట్ మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. రెండవ మాట, మందసమును ఎత్తుకొని. మూడవ మాట, మిమ్మల్ని మీరు వారి ముందు నడువుడి. ఫస్ట్ మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని దేవుడు వాళ్ళకి చెప్పినప్పుడు ఆయా పరిస్థితులను బట్టి వారికి ఉన్న చిన్న చిన్న అవిధేయతల్ని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మీ ముందు గొప్ప అద్భుత కార్యం నేను చేయబోతా ఉన్నాను, కాబట్టి మీరు ఈ 3 విషయాలు చేయమంటా ఉన్నాడు. మన జీవితాల్లో ప్రభువు గొప్ప అద్భుత కార్యాలు చేయాలన్నా అక్కడ ఒక మాట మనం సెలవిస్తూ వింటాం. ఇంతకు ముందు మీరు వెళ్ళినది కానే కాదు ఆ మార్గం, మీరు కొత్తగా ప్రయాణిస్తూ ఉన్నారు, కాబట్టి మందసం ఎత్తుకొని ప్రయాణిస్తూ ఉంటే వారి వెనక మీరు నడవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకొకటి మనం గమనిస్తే, దాదాపు మందసముకి ఇజ్రాయెల్ ప్రజలకి ఎంత దూరం ఉండాలి? 2000 మూరలు. మూర అంటే మనందరికి తెలిసిందే, ఇంత దూరం అని చూపించగానే ఒక మూర. 1 మీటర్కి ఎన్ని మూరలు ఉండొచ్చు? 2 మూరలు కలిపి 1 మీటర్ అనుకోవచ్చు కదా, ఒక అప్రాక్సిమేట్లీ. ఇంగ్లీష్లో అయితే యాడ్స్ అని ఉంది, 1000 యాడ్స్. అది ఇంచుమించు కొంచెం తక్కువ 1 మీటర్తో సమానం ఒక యాడ్ వచ్చేసి. సరే, మనకు తెలుగులో మూరలు అని మెన్షన్ చేయబడింది కాబట్టి 2 మూరలు 1 మీటర్ అనుకుందాం. 1000 మూరలు అంటే 500 మీటర్లు. అంటే ఇంచుమించు మనకు అర్థం కావాలంటే 1/2 కిలోమీటరు మందసం ఎత్తుకొని యాజకులు నడుస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఎంత దూరం ఉంటుంది? ఇంచుమించు 1/2 కిలోమీటరు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉందంటే, ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్, ఆయన సన్నిధి యొక్క ఎఫెక్ట్ ఎంతగా ఉందో ఒకసారి గమనించండి. ఎందుకు ఆయన దగ్గరికి రావద్దు అన్నాడు అక్కడ అన్నాడు కదా, ఆ వాక్యం ఒకసారి చూడండి. నాలుగో వచనం చూడండి. మీకును దానికి దాదాపు 2000 మూరల ఎడముండవలను. మీరు వెళ్ళుత్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. సమీపంగా నడవరాదు. ఇక్కడ మందసమును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు సమయంలో కూడా మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకొస్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మందసాన్ని టచ్ చేస్తాడు. ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా అక్కడికక్కడే మరణించినట్లుగా చూస్తాం. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి ఆ వ్యక్తి? చూడండి, 2వ సమూయేలు 6:12 చూడండి. 2వ సమూయేలు 6:12. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి ఎఫెక్ట్, ఆయన ప్రజెన్స్ యొక్క పవరు ఒకసారి అర్థం చేసుకోవడానికి మనము జ్ఞాపకం ట్రై చేస్తా ఉన్నాం. దేవుని మందసము ఉండుట వలన
యెహోవా మ్మ్. ఒబేదోము ఇంటి వారిని మ్మ్. అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడని ఆశీర్వదించు సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదోమును ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవములో తీసుకొని వచ్చాను. అక్కడ చూడండి మందసము బండి పడిపోతా ఉంటే ఒక టచ్ చేస్తారు ఒబేదోము కుమారుడు. 12వ వచనం మీరు చదివింది. దాని పైన కింద చూడండి 11 యెహోవా మందసము 3 నెలల గిత్తీయుడగు ఒబేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాను. 7 చదవండి 7వ వచనం చదవండి. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు చూడండి చాలు. ఏం జరుగుతా ఉందంటే అక్కడ మందసం తీసుకొని ఒక కొండ ప్రాంతము ఒబేదోము ఇల్లు ఎక్కడ కొండ ప్రాంతంలో ఉంటుంది. అది తీసుకొని వస్తూ ఉంటే కొంత దూరం వచ్చేసరికి ఎద్దుల బండి కార్ట్ పడిపోయేస్తా ఉంటే ఈ ఉజ్జా వచ్చి ఆ మందసాన్ని పట్టుకుంటాడు, అయ్యో పడిపోతుందని. ఉజ్జా చేసిన తప్ప కానీ దేవుడు ఎలవ్ చేయకుండా ఆయన సన్నిధికి రావటం అనేది ఆయన పరిశుద్ధతకి ఎంత ఆ ఎఫెక్ట్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకు ఇక్కడ 1/2 కిలోమీటర్ మీరు ఉండవలసింది, ఎందుకు మీరు దగ్గరకు రావద్దు అని ఎందుకు సెలవిస్తా ఉన్నాడు దేవుడు? ఆయన సన్నిధికి ఒక ఎఫెక్ట్ మనం ఆలోచిద్దా ఉన్నాం. కానీ 3 విషయాలు మనకి ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు కదా. కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్, క్యారీ ది ఆర్క్ ఆఫ్ కోవెనెంట్, గో హెడ్ ఆఫ్ ద పీపుల్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, మందసమును ఎత్తుకొనుడి, ప్రజల ముందు సాక్షి జీవితం నడిపించుడి. ఫస్ట్ది మిమ్మల్ని మీరు కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్ అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. మనము ఏ పరిస్థితుల నుంచి డే టు డే ప్రతిరోజు మనం నడుచుకుంటా ఉన్నామో వాటన్నిటి నుంచి మనల్ని మనము ప్రత్యేకపరుచుకోవాలి. ఈ దినాల్లో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ప్రతి దాంట్లో ఏదో ఒక మూఢనమ్మకాల్లో కానీ సమాజపు పనుల్లో కానీ మనము మానవులుగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. ఒక మనిషి పుట్టాడంటే మెల్లో పేగేసుకొని పుట్టాడంటే ఏం చేస్తారు? మామలో ఎవరో వచ్చి ఏదో కోడిని కట్ చేయాలని అంటే ఇలాంటి సొసైటీ యాక్టివిటీస్లో మనం ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం ప్రతి పరిస్థితుల్లో. అందుకనే నేనేమంటా ఉన్నానంటే ఏ విషయాల్లో మనిషి పుట్టినది మొదలుకొని మధ్యలో జరుగుతున్న ఫంక్షన్స్లో కానీ చనిపోయినప్పుడు కూడా ఎన్నో ఆచారాలు, ఆ పద్ధతుల నుంచి మనల్ని మనము కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎలాంటి జీవితాల్లో మనం నడుచుకుంటా ఉన్నాం, మనము ఆ నడవడికల నుంచి మనల్ని మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవడం. కాన్సన్ట్రేట్ అంటే ఏంటి? ప్రత్యేకపరచుకోవడం. ఈ సొసైటీ నుంచి నీవు ప్రత్యేకపరచుకోవడం. వ్యక్తిగతంగా నాకు కొంత అనుభవాలు ఉంటాయి, ఏ పరిస్థితుల్లో నేను ఉంటా ఉన్నాను. వ్యక్తిగతంగా మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి, నా అనుభవాలు మీకు ఉండకపోవచ్చు. నాకున్న అనుభవాల్లో నేను ప్రత్యేకపరచుకోవాలి. ఒక క్రైస్తవుడిగా నా జీవితం ఏ విధంగా ఉంటుంది, లేదా అందరిలాగే వాళ్ళతో పాటు నా జీవితం కూడా కాంప్రమైజ్డ్కి వెళ్తా ఉందా? ఆ విషయాల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమంటా ఉన్నాడంటే మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. సొసైటీలో మనం ఇన్వాల్వ్ అవుతా ఉన్నప్పుడు ఆయా యాక్టివిటీస్ నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలి. ఇప్పుడు నలుగురు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించాలంటే అది కాని పని. క్రైస్తవులుగా దేవుడు దాన్ని అంగీకరించడు. ఇప్పుడు పల్లెటూరులో చూస్తూ ఉంటే ఏదైనా ఒక యాక్టివిటీ వచ్చినప్పుడు మనిషి చనిపోయాడు అనుకోండి, గ్రామానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ సమయానికి సమాధి చేయాలి, చనిపోయిన తర్వాత బాగా ఈ విధంగా ఉండాలి, కొన్ని కస్టమ్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి నేనేమని చెప్తా ఉన్నానంటే సొసైటీ యాక్టివిటీస్ నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలి. నీ ఉద్యోగాల్లో కానీ ఆ ఏరియాస్లో మనం ఎలాంటి పద్ధతుల్ని మనం అనుసరిస్తూ ఉన్నాం,
ఎలాంటి చోట్ల మనం నడుచుకుంటా ఉన్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొసైటీతో నువ్వు ఎక్కడెక్కడైతే లింక్ అయి ఉన్నావో వాటన్నిటి ఏరియాస్లో నువ్వు పరిశుద్ధపరచుకున్నావా ఒకసారి ఆలోచిద్దాం. ఆ ప్రత్యేకత అనేది నీకుందా? వాళ్ళు అనుసరిస్తున్నారని నువ్వు అనుసరిస్తానే ఉన్నావా? ఇంకా ఒకసారి ఆలోచిద్దాం. రెండవది, ప్రత్యేకపరచుకోవడంలో విత్ ఇన్ యూ, నీలో నువ్వు ప్రత్యేకపరచుకోవడం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? క్రీస్తు ఎరగనప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉందో క్రీస్తు ఎరిగిన తర్వాత నీ జీవితం అదే విధంగా ఉందా? ప్రత్యేకపరచుకోవడం అంటే నీకు నువ్వు బౌండరీస్ సెట్ చేసుకోవడం. క్రైస్తవుడిగా కొన్ని పనులు నువ్వు చేయదగినవి కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనల విషయంలో లేదా నువ్వు చేసే పనుల విషయాల్లో ఆ బౌండరీస్, ఆ హద్దులు నీకు ఉంటా ఉన్నాయా? మొబైల్ నీ చేతిలో ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు యవనస్తురాలుగా నీకు లిమిట్స్ ఉన్నాయా? ఎంతవరకు నీ మొబైల్ వాడాలి, ఎంతవరకు నేను దానిలో ప్రయాణించాలి? మొబైల్ చేతిలో ఉందంటే ప్రపంచం అంతా నీ చేతిలో ఉన్నట్టే. కొన్ని సైట్స్కి నువ్వు వెళ్ళకూడదు. అది దేవుడు నీకు పెడతా ఉన్న నిబంధన. ప్రత్యేకపరచుకో. ఒంటరిగా ఉన్నప్పుడు టైం విషయంలో నువ్వు ప్రత్యేకపరచుకో. ఒకవేళ నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ రోజంతా నువ్వు మొబైల్తో టైం స్పెండ్ చేస్తావంటే అది నడవడిక కాదు. క్రైస్తవుడిగా అది నీ నడవడిక కాదు. టైం విషయంలో ఎక్కడెక్కడ నువ్వు టైం స్పెండ్ చేస్తా ఉన్నావు, ఎంత టైం స్పెండ్ చేస్తా ఉన్నావు ప్రత్యేకపరచుకోవాలి. నువ్వు ఫ్రెండ్స్తో నువ్వు సమయం గడుపుతా ఉన్నప్పుడు ఎంతవరకు గడపాలి? కుటుంబంగా నువ్వు గడుపుతా ఉన్నప్పుడు దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు మేబీ పాపం చేయకపోవచ్చు, కానీ టైం విషయంలో నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. నీకు హద్దులు ఉండాలి, ఎంతవరకు నువ్వు నడుచుకుంటా ఉన్నావు అనేది. రెండవది చూడండి, విత్ ఇన్ యూలో ఆలోచనల విషయాల్లో మన ఆలోచనలు క్రీస్తు ఎరగక ముందు ఏ విధంగా ఉన్నాయి, క్రీస్తు ఎరిగిన తర్వాత మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబంగా మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఎరగని ప్రజల యొక్క కుటుంబం యొక్క యజమానుడిగా లేదా యజమానురాలుగా వాళ్ళు ఏంటి కోసం పరిగెడతా ఉంటారు? కుటుంబంలో వాళ్ళ ఆశయాలు ఏ విధంగా ఉంటాయి? క్రైస్తవుడిగా దేవుడు ఎరిగిన వాడిగా నీ ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు పరిగెడుతున్న చోట్ల నువ్వు పరిగెడతా ఉన్నావా? డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని, ఏదైనా ఒక చిన్న అవమానం వస్తే ఏ విధంగా నువ్వు నడుచుకుంటా ఉన్నావు? ఆలోచనలో నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. ఆలోచనలో నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. వాళ్ళ ఆలోచనలో నీ ఆలోచనలు ఖచ్చితంగా వేరుండాలి. ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా రక్షించబడిన తర్వాత నీ ఆలోచనలు మారాలి. ఆ విధంగా నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. రెండవది, టైం విషయంలో ఎంత టైం ఎక్కడ గడుపుతా ఉన్నావు? కుటుంబముగా నువ్వు 24 గంటల్లో 10 గంటలు 15 గంటలు కుటుంబానిగా నువ్వు ప్రయాసపడతా ఉంటే అది కరెక్ట్ కాదు. ప్రత్యేకపరచుకోవాలి. దేవునికి సమయం ఇవ్వాలి. యవనస్తురాలుగా మనం స్నేహితులతో కానీ లేదా ఒంటరిగా మనం గడుపుతా ఉన్నప్పుడు ఎంత సమయం మనం ఇస్తా ఉన్నాం? ప్రత్యేకపరచుకోవాలి. మీన్స్ మనము బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ప్రతి యాక్టివిటీస్లో, ప్రతి పనుల్లో మనకి బౌండరీస్ ఉండాలి. ఎందుకు అంటే మనము క్రైస్తవులమి, మనం దేవుని వెంబడిస్తూ ఉన్న వారి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి, మన దేవుడికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ విధంగానే మనం నడుచుకోవాలి. ఈ రెండు విషయాలు ప్రత్యేకపరచుకోవడంలో సొసైటీతో నీకు ఎక్కడెక్కడైతే లింకప్ ఉందో, ఎక్కడెక్కడైతే నువ్వు సొసైటీని ఎదిరించలేకపోతా ఉన్నావో లేదా సమాజం కోసమో నువ్వు కాంప్రమైజ్డ్ చేసుకొని నీ ఆత్మీయ జీవితానికి, సాక్షి జీవితానికి కాంప్రమైజ్డ్గా నువ్వు జీవిస్తా ఉన్నావో ఆ విషయాల్లో నువ్వు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాలి. రెండవది, విత్ ఇన్ యూ, నీలో ఎక్కడెక్కడ నువ్వు హద్దులు మీరి నడుచుకుంటా ఉన్నావో, క్రైస్తవానికి, శిష్యత్వానికి దాటి ఎక్కడ నువ్వు నడుచుకుంటా ఉన్నావో నీ సమయంలో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రత్యేకపరచుకోవాలి. అందరిలాగా మన జీవితాలు ఉండకూడదు.
కాన్సన్ట్రేట్ ప్రత్యేకపరచుకోవడంలో ఈ రెండు విషయాలు, సొసైటీతో విత్ ఇన్ యూ మనలో. రెండవది ఏమంటా ఉన్నాడంటే క్యారీ ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్, మందసమును ఎత్తుకొని. మందసము అంటే దేవుని యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క సన్నిధి. మనం చెప్పుకోవచ్చు మందసమును ఎత్తుకొని అంటే మనం ఎలా చేయాలి? దేవుని యొక్క ప్రజెన్స్ ఆయన ఎత్తుకొని అంటే ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని, ఈ వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే నువ్వు మందసమును ఎత్తుకున్నట్లే. ఈ వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే ఆయన నువ్వు మోస్తా ఉన్నట్లే. ప్రతి చోటకి నువ్వు ఎక్కడైతే నివసిస్తా ఉన్నావో, ఉదయం లేచి నుంచి సాయంత్రం రాత్రి వరకు నీ హృదయంలో ఈ వాక్యాన్ని నింపుకొని నువ్వు నడుచుకుంటా ఉంటే నువ్వు మందసాన్ని మోసుకొని వెళ్తున్నట్లే. ఈ వాక్యాన్ని మనం నింపుకుంటా ఉన్నామా? ఎంతవరకు మనం వాక్యానికి సమయం ఇస్తా ఉన్నాం? ఎంత మనకి ఆశ మన హృదయంలో కలుగుతూ ఉంది వాక్యం పట్ల? వాక్యం నేను నేర్చుకోవాలి, వాక్యం నేను చదువుకోవాలి, నా హృదయంలో నింపుకోవాలని ఆశ మనకుందా? ఇందాక మనం చదువుకున్నాం, మందసము ఒబేదోము ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. మనము ఆశీర్వాదాలు కావాలని ఎంత ప్రయాసపడతా ఉంటామో, కానీ దానికి ముందు చేయవలసిన ఆ వాక్యాన్ని మన హృదయం నింపుకోవడం మనం ఆలోచించాం. మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠము క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రోజు దేవుడు వాళ్ళకి సెలవిస్తుంది, మందసమును ఎత్తుకోమంటున్నాడు. ఈరోజు ప్రభు మనకు సెలవిస్తా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని మీరు హృదయంలో నింపుకొనండి. అదే మీరు వెళ్ళిన ప్రతి చోటకి ఆయన మందసమును తీసుకెళ్తా ఉంటే ఎలా మనం ఆశీర్వదించబడతామో, మనం నడిచే ప్రతి చోటకి ఈ వాక్యాన్ని మనం నింపుకొని వెళ్తా ఉంటే ప్రతి చోట మనం ఆశీర్వదించబడతాం. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట, గో హెడ్ ఆఫ్ ద పీపుల్, ప్రజల ముందు నడువుడి. ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ప్రజల ముందు మనం నడుస్తూ ఉంటే, అంటే సాక్షి జీవితాన్ని కలిగి ఉంటే ఇంకా ఏంటి క్రైస్తవులకి అడ్డుగా ఉండేది? ఆయన ఆశీర్వాదాలు మనం పొందకుండా ఏది అడ్డుగా ఉంటుంది నీకు, నీ కుటుంబానికి? వన్స్ నీ వాక్యాన్ని నువ్వు హృదయంలో నింపుకొని ప్రజల ముందు, నీ నైబర్స్ ముందు, నీ ఇంటి వారితో నీ సాక్షి జీవితాన్ని కనబరుస్తూ ఉంటే ఏది నిన్ను ఆపుతుంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు నీకు తగ్గకుండా? ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ మూడు విషయాలు చూడండి. మమ్మల్ని మనము ప్రత్యేకపరుచుకోవాలి, సొసైటీ నుంచి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి, ఈ మూఢ నమ్మకాల నుంచి ప్రత్యేకపరచుకోవాలి, మన పూర్వీకుల నుంచి, కుటుంబాల నుంచి మనం ఆచరిస్తూ ఉన్న ఈ అలవాట్ల నుంచి, పద్ధతుల నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలి. రెండవది కాన్సన్ట్రేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మనలో మనము ప్రత్యేకపరచుకోవాలి. మన పద్ధతుల నుంచి, మన అలవాట్ల నుంచి, మన ఆలోచనల నుంచి, మన సమయంలో మనం ప్రత్యేకపరచుకోవాలి. రెండవది వాక్యాన్ని మనం హృదయంలో నింపుకోవాలి. మూడవది సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని నింపుకున్న తర్వాత మనం సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం చేస్తే ఇంకా ఏంటంటే మనల్ని ఆపేది? ఒక్క వ్యక్తిని నేను మిమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసి ముగించుకుందాం. ఒకసారి రండి, దానియేలు గ్రంథం తీయండి. ఒకసారి దానియేలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదవండి. రాజు గురించి భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటికి పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుని అధిపతి వేడుకొనగా చాలక దానియేలుకి ఎంతగా తను ప్రత్యేకపరుచుకుంటున్నాడో చూడండి. రాజులు భుజించి భోజనం నేను భుజించి నన్ను నేను అపవిత్రపరచుకోనకూడదు. దానియేలుకి బౌండరీస్ ఉన్నాయి తన జీవితంలో. ఇష్టం వచ్చిందల్లా ఆయన నడుచుకోవాలా, తన మనసుకు నచ్చిందల్లా తను చేయలా. రాజు భుజించి భోజనం ఎంత రుచిగా ఉంటుంది.
కానీ దానియేలు తనకున్న బౌండరీస్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తాను నిర్ణయం తీసుకున్నాడు కదా ఫస్ట్, ఆ తర్వాత వచ్చిన చదవండి అక్క. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షము కలుగజేసెను. చాలు. మొదటగా ఈ క్రమం ఒకసారి మనం ఆలోచిద్దాం. దానియేలు ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు, నన్ను నేను అపవిత్ర పరుచుకొనకూడదు అని. తర్వాత దేవుడు దానియేలు పట్ల కృపా కటాక్షాలు కలుగజేశాడు. మనం ఏం చేస్తామంటామంటే, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు పక్కన పెడతాం. దానియేలు చేసిన మొదటిది మనం పక్కన పెట్టి రెండో దాని కోసం పరిగెడతా ఉంటాం. ప్రభువా ప్రభువా ప్రభు అని పరిగెడతాం. అయ్యా నా పట్ల కృప చూపించు, నా కుటుంబం పట్ల కృప చూపించు, నా పిల్లల పట్ల కృప చూపించు అని పరిగెడతా ఉంటే దేవుడు ఎందుకు కృప చూపిస్తాడు? దానియేలు జీవితంలో చూడండి, ఫస్ట్ తను నిర్ణయం తీసుకున్నాడు. తన హృదయంలో తన జీవితానికి బౌండరీస్ ఉన్నాయి. ఈ వాక్యాన్ని దాచి నేను బయటకు వెళ్ళకూడదు. ఇటువంటి బౌండరీస్ నువ్వు సెట్ చేసుకుంటే తర్వాత పని దేవుడిది. ఆయన కృప చూపించడము, ఆయన కటాక్షము నీ పట్ల నీ కుటుంబం పట్ల దయచేయటం. దానియేలులో కూడా ఈ 3 విషయాలు మనం చూస్తాం. తనను తాను ప్రత్యేకపరచుకోవటము, దేవుని వాక్యాన్ని తన హృదయంలో నింపుకోవటము, తర్వాత సాక్షిపూరితమైన జీవితం జీవించటము. 12వ వచనం ఒకసారి చదవండి. భోజనమునకును శాఖాధాన్యమునకును పానమునకు నీళ్లకు నీ దాసులను మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. చాలు, పరీక్షింపుము. టెస్ట్. ఏమంటా ఉన్నాడంటే దానియేలు తన సాక్షి జీవితాన్ని ప్రజల ముందు పెట్టి కావాలంటే పరీక్షించుకోమంటా ఉన్నాడు. మొదటిది తను ప్రత్యేకపరుచుకున్నాడు. తాను తన వాక్యాన్ని నింపుకుంటా ఉన్నాడంటే ఆధారం ఏంటి అంటే ప్రభు ఆయన పట్ల కృప చూపించడము. మూడవది తను సాక్షి జీవితం ఏ విధంగా కలిగి ఉన్నాడో చూడండి. నన్ను నువ్వు పరీక్షించుకోండి. దేవుని మాట, దేవుని క్రమం మేము పాటిస్తాము కాబట్టి పరీక్షించుకోండి. సాక్షిపూరితమైన జీవితము. తర్వాత దానియేలు తన స్నేహితులకి ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని మనం అందరికీ తెలిసిందే. రాజు సైతము సాక్ష్యం ఇచ్చాడు, నీ దేవుడు గొప్ప దేవుడు. ఇటువంటి గొప్ప సాక్ష్యాలు మన జీవితాల్లో కలగాలి అంటే, లేదా ఈ యెహోషువ టైంలో ఆ యోర్దాను నది దాటే టైంలో వాళ్ళు ఏ విధంగా చేశారో ఆ గొప్ప కార్యము వారి జీవితాల్లో జరగాలి అంటే వారు పాటించినవి చూడండి. దేవుడు చెప్పినట్లుగా వారి జీవితాన్ని వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. మన జీవితాల్లో మనం ప్రత్యేకపరచుకోవాలి. ఈ సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో శోధించబడతా ఉంటాం. ఆ ఏరియాస్లో మనకి ప్రత్యేకత కావాలి, బౌండరీస్ కావాలి. మన వ్యక్తిగత జీవితంలో యవనస్తులకు తగిన శోధనలు ఉన్నాయి, పెద్దవాళ్ళకు తగిన శోధనలు ఉన్నాయి. వారికి బౌండరీస్ ఉండాలి, సెట్ చేసుకోవాలి. నేను చేసేది నా దేవునికి క్రమమా, నా దేవునికి ఇష్టమా అని. రెండవది ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. మూడవది సాక్షిపూరితమైన జీవితం మనం కలిగి ఉండాలి. చివరిగా ఒక వాక్యం నేను చదివి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, హీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలు. దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, ఆయన దగ్గర ఆయన కాడి మనం ఎత్తుకోవాలి. ఎంత గొప్ప భాగ్యం అండి అది ప్రభు మనకిస్తా ఉంది. ఈ వాక్యమే ఆయన కాడి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇదంతా పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఈ సొసైటీతో కానీ వ్యక్తిగతంగా కానీ మనము సాతాను కాడి దగ్గరికి మనమే వెళ్తూ ఉంటాం. ప్రభువేమో మనల్ని ఆ కాడి నుంచి, ఆ బానిస బ్రతుకు నుంచి మనల్ని విడిపించి స్వతంత్రుడుగా జీవించమంటే మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ మళ్ళా సాతాను కాడి దగ్గరికి వెళ్తాం.
అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ప్రభు ఏమంటా ఉన్నాడు అంటే ఆయన కాడి ఎత్తుకోమంటా ఉన్నాడు, ఆయన వాక్యాన్ని వెంబడించమంటా ఉన్నాడు. అది ముందు వాక్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా సులువు. మన జీవితాల్లో మనకి ఫ్రీడమ్ దయచేశాడు దేవుడు. ఒకప్పుడు మనము పాపానికి దాసులము. నీకు ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటావు పాపం. సాతాను ఆధిపత్యం నుంచి మనం విడిపించబడ్డాం. వాడి శిక్ష నుంచి, వాడి యొక్క కుయుక్తుల నుంచి మనం విడిపించబడ్డాం. వాడి కాడి నుంచి మనం విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. కానీ మరలా మన జీవితాలు ఇవన్నీ వెంబడిస్తూ ఉంటే మనం ఆయన కాడి కిందకి వెళ్తున్నాం, సాతాను యొక్క కాడి కిందకి వెళ్తా ఉన్నాం, ఇష్టానుసారంగానే వెళ్తున్నాం. అది మనం గ్రహించాలి. నువ్వు ఈ సొసైటీతో బౌండరీస్ పెట్టుకోకుండా, నీకు బౌండరీస్ పెట్టుకోకుండా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఇట్ మీన్స్ నువ్వు ఆయన కాడి కిందకి వెళ్తున్నావు. ఒకరోజు నువ్వు కంప్లీట్గా ఆయన కాడి కిందకి వెళ్ళిపోతావు, సాతాను కాడి కిందకి. నీకు దేవుని వాక్యం వినపడదు, ఇంకా నీ హృదయం మొద్దుపారిపోతుంది. అదే బైబుల్ అంటా ఉంది, వాతావరణ మనస్సాక్షి కిందకి వెళ్ళిపోతావు అంట. ఎవరైనా చెప్తుంటే నువ్వు చేస్తాను తప్పు అంటే వాళ్ళ మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు. అంత స్థితికి మనం వెళ్ళకూడదు. మనలో ఎంతవరకు దేవుని కాడి కింద ఉన్నామో, ఎంతవరకు సాతాను కాడి కింద మనం జీవిస్తూ ఉన్నామో ఒక్కసారి మనం పరిశీలించుకొని మన జీవితాల్లో సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి వాక్యాన్ని ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనమందరం పరిశీలించుకుందాం. దేవుని వాక్యం ముందు మనం పరిశీలించుకుందాం. ఎక్కడెక్కడ నువ్వు అవిధేయుడిగా ఉంటా ఉన్నావు, ఎక్కడెక్కడ నువ్వు సాక్షి జీవితాన్ని కోల్పోతా ఉన్నావు, ఒకసారి ఆలోచించు. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోనకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. ఆయన ఆశీర్వదించడం ఎంతో లేట్ అవ్వదు. మనం చేయవలసింది మొదటి పని ఇదే. మనము ప్రత్యేకపరచుకోవాలి అన్ని ఏరియాస్లో. వ్యక్తిగతంగా ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఎక్కడెక్కడ అనుభవిస్తా ఉన్నావో ప్రతి ఏరియాని నువ్వు పరిశీలించుకో. నీకంటూ ఒక బౌండరీస్ ఉన్నాయా? క్రైస్తవుడిగా మనకు బౌండరీస్ ఉండాలి. అన్ని ఏరియాస్లో మనము వెళ్ళదగినవి కాదు, ఇష్టానుసారంగా జీవించదగినవి కాదు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మహోన్నతుడా, దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ యొక్క హృదయాన్ని, మీ ఆలోచనలు మాకు తెలియజేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజల పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, దానియేలు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువా, దేవా, మేము నేర్చుకుంటా ఉన్నాం. అయా, మా జీవితాలు మేము ఎలా ప్రత్యేకపరచుకోవాలో నేర్చుకుంటా ఉన్నాం ప్రభువా. దేవా, మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి సహాయం చేయండి. అయా నాయన, మా యొక్క అలవాట్ల నుంచి, దేవా, బలహీన సమయాల నుంచి మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అటువంటి బోల్డ్ డెసిషన్స్ మేము తీసుకోవడానికి సహాయం చేయండి. సొసైటీకి భయపడి, సొసైటీ మాటలకు లోబడి మా జీవితాలకు ప్రభువా బౌండరీస్ లేకుండా లోకంలో వారిగా కలిసి ఇష్టానుసారమైన అలవాట్లు ఆచరిస్తూ ఉన్నాం మేము. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు మేము గట్టి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం ప్రభువా. ఆ అలవాట్ల నుంచి, సొసైటీ నుంచి ప్రభువా మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా మా జీవితాలను మేము ప్రత్యేకపరచుకుంటా ఉన్నాం ప్రభువా. మీ వాక్యాన్ని నింపుకుంటాం, సాక్షి జీవితాన్ని మేము కలిగి జీవిస్తాం ప్రభువా. దేవా, మాకు సహాయం చేయండి. మేము బలహీనలు తండ్రి. అయా, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని మా జీవితాలు మీకు సమర్పించుకుంటా ఉన్నాం. మీరే ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఆమేన్.